ఆజ్ఞాపించేది కూడా ఉంది. డాడీ ఫీజు కట్టవా? కట్టవా? కడతావులే అమ్మా. ఎప్పుడు? ఆర్గ్యూ. ఎప్పుడు? నేను బాను. నిన్న నిలబెట్టారు నన్ను బయట. అబ్బో, ఆ పంతుళ్ళేమో కానీ నీ ఆజ్ఞ దెబ్బకు చచ్చిపోతున్నావమ్మా. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం వచ్చి కడతానబ్బాయి. అంతా ఆజ్ఞే. కానీ ఆ ఆజ్ఞ తండ్రికి నొప్పిగా ఉండదు, ఇంకా చెప్పాలంటే ఇష్టంగా ఉంటుంది. ఆ చనువు, ఆ స్వాతంత్ర్యం, ఆ ఆజ్ఞ తండ్రిని నొప్పించదు, పైగా ఆయనకి ఇష్టం పుట్టించిద్ది. తల్లి సపోర్ట్ చేసిద్ది. ఏంటి వీడేంది అసలు, నిన్నేం పనివాడు అనుకుంటాడు, ఏంది ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు, ఏంది వీడు అని భర్త భార్యతో అన్నాడు అనుకో, నీ కొడుకయ్యా, నీ కొడుకు, అక్కడే నేను బుక్ అయ్యా. నా కొడుకు అయినందుకు ఏం సాగించుకుంటున్నాడు వాడు, మరి నీ మీద సాగించుకోక ఎవడి మీద సాగించుకుంటాడు? ఆ చనువు నీ దగ్గరే, ఆ సాగింపుడు నీ దగ్గరే, ఆ అనురాగం నీ దగ్గరే, అన్నీ నీ దగ్గరే. అంటదా అందా అమ్మ అంటదా అందా? ఈ అమ్మాయి ఏంది నా మీద ఇంత పెత్తనం చేసింది ఏంది, అసలు ఇది నన్ను తండ్రి అనుకుంటుందా, ఏదో సర్వెంట్ అనుకుంటుందా? కనపడ్డ కానీ డాడీ అద్దా, డాడీ ఇద్దా, అది ఇది ఏంది? నీ కూతురయ్యా, మరి నీ మీద సాగించుకోక ఎవడి మీద సాగించుకుంటుంది? నీ కూతురైనందున ఆమెకు ఆ హక్కు, ఆ చనువు, ఆ స్వాతంత్ర్యం. ఎందుకు అంటే పక్కన ఎవరన్నా ఫ్రెండ్స్ అడిగారు అనుకో ఈ పాపని, ఏంటి మీ డాడీని అలా కమాండ్ చేస్తున్నాడు అంటే, మా డాడీ నేను చెప్తే వింటాడు అంటది. డాడీ పోయి తాపో అంటే, అలాగే తల్లి అనిపోయాడు అనుకో. మీ డాడీని ఎంత కమాండ్ చేస్తున్నాడు, మా డాడీ మరి ఈ మాట పోయేటప్పుడు ఆయన శివుని పడ్డది అనుకో, అబ్బో ఏం పొంగిపోతాడు. మా డాడీ అని బుడ్డది, నా కూతురు అని ఆయన, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ అనుబంధం ఆజ్ఞలను కూడా ఆనందంగా తీసుకునేటట్టు చేసింది. రెండు విషయాలు, ఒకటి అడగండి అన్నాడు, రెండోది ఆజ్ఞాపించండి అన్నాడు. వేటిని గురించి అడగాలి? రాగల కార్యములను గురించి, రాగల వాటిని గురించి నన్ను అడగండి. తండ్రి ఇంకా ఏమేం చేయబోతున్నావు, ఏం జరిగించబోతున్నావు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచు, సంభవింపబోతున్న సంగతులను మాకు చెప్పు, అడగండి, నేను చెప్తా. అడగండి, మీకు ఆ చనువు ఉంది, మీరు నా పిల్లలు, నా కుమారులు, నా కుమార్తెలు, నా కొడుకులు, నా కూతుళ్ళు, నా దగ్గర సాగింపుడు ఉంది మీకు. అడగండి, సంభవింపబో సంగతులేవో నేను మీకు చెప్తా. అంతేకాదు, నా కుమారులను గూర్చియో, నా హస్త కార్యములను గూర్చియో నాకు ఆజ్ఞాపించండి. ఈరోజు ఒక్కోసారి మోకాళ్ళు వేసి తగాదాడతా నేను, అన్ని ఆజ్ఞలే. ఎంతమంది నశించిపోతున్నారయ్యా? వాళ్ళని ఎవరు చేశారు? వాళ్ళని సైతాన్ చేశాడా? నువ్వు చేశావా? నీ చేతులతో కష్టపడ్డావుగా, అందరు నీ వాళ్లేగా. మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోయి శాపగ్రస్తంగా అయిపోయి నాశనానికి పోతుంటే ఏంది పట్టించుకోవేంది? నేను చెబితే వింటారా? ఏది నా తగాదా? ఏమన్నా అర్థమైందో మీకు? నువ్వు కదలయ్యా, నువ్వు దర్శించు. నీకు గాలి ఉన్నాయి, గాలికి తిరుగుతూ దరిద్రున్నాయి, చండాలు ఉన్నాయి, చెడిపోయిన ఉన్నాయి, తిరుగుతూ బ్రతుకుతున్న వేళ నన్ను దర్శించి నా బ్రతుకును నువ్వు మారిస్తే మారినోండి నేను. మరి నా బతికే వాళ్ళు బతుకుతున్నారు, మరి వాళ్ళని ఎవరు మార్చాలి? నువ్వే దర్శించాలి, నువ్వే మాట్లాడాలి. నన్ను టర్నింగ్ తిప్పినట్టు వాళ్ళని నువ్వే తిప్పాలి. మా చేత ఇదేంది? మేము సృష్టించాం వాళ్ళని, వస్తువులన్నీ నీయే,
పాడైపోతున్నాయి. ఏంది కథలు? ఏంది? ఎట్టుంది ఇది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్టుంది ఇది? ఇప్పుడు ఇట్లా అడిగితే కోపపడతాడా? రేయ్ గధవా ఎవడరాను అంటాడా? ఏమంటాడు? మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు చెప్పండి నాకు. అమ్మా, నువ్వు మోకాళ్ళు వేసి ఈ టైపులో దేవుడిని అడిగావు అనుకో, దేవుడు ఏమంటాడు? పనికి మాలిందన్న పళ్ళు రాలిపోతాయి నర్మై అంటాడా? అమ్మమ్మమ్మ పిచ్చిదాన్న ఎంత భారమే నీకు తల్లి అంటాడు. కుమారుడా ఎంత భారం నాయన్న నీకు. ఓసారి ఏడుస్తా తగాదాడతా. నీకు దక్కాల్సిన మహిమైందయా, పనికి మాలిన వాటికి దక్కిస్తున్నావు. వాళ్ళంతా నశించిపోతుంటే చూస్తా ఊరుకుంటావేమయ్యా? వస్తువులు నీయయ్యా, నువ్వు కదయ్యా ఊపిరుదింది, నువ్వు కదయ్యా బొమ్మల్ని చేసింది. పట్టించుకోవేమయ్యా, నువ్వు దర్శించవేమయ్యా, నువ్వు కదలవేమయ్యా, మాట్లాడవేమయ్యా? కన్నీళ్లతోనే. ఒక కోణంలో చూస్తేనేమో విజ్ఞాపనలు, మరో కోణంలో చూస్తేనేమో ఆజ్ఞలు. ఇలా మనం దేవుని ఎదుట ఉండాలి, దేవునికి ఇలా ఆజ్ఞాపించాలని ఆయనే అడుగుతున్నాడు. మరి ఆయన హస్తకార్యములే కదా ఎల్ల మానవులు, ఎల్ల ప్రకృతి. ఆయన హస్తకార్యములే కదండి మనుషులందరూ. మరి ఎవరు చేశారు? ఆ చేతులే కదా అందరినీ నిర్మించినాయి. మరి అంతమంది నశించిపోతుంటే, అజ్ఞానాంధకారంలో పడి కొట్టుకుపోతుంటే, దుర్వ్యసనాలలో పడి కుటుంబాలే విచ్ఛిన్నం అయిపోతుంటే, జీవితాలే నాశనం అయిపోతుంటే, ఓ దేవా నువ్వు ఎందుకు కదలవు, నువ్వు ఎందుకు దర్శించవు, నువ్వు ఎందుకు మాట్లాడు? నువ్వు కదలాలయా, నువ్వు దర్శించాలి వాళ్ళని, పాడైపోతున్న వాళ్ళ బ్రతుకులు అని దీనులైన తన పిల్లలు తండ్రి యొద్ద చనువుతో చేస్తున్న కన్నీటి విజ్ఞాపన అనొచ్చు, లేదా ఆజ్ఞ అనొచ్చు. అలా నువ్వు బాధను వ్యక్తం చేసినప్పుడు, నువ్వు కమాండ్ చేసినట్టు మాట్లాడినప్పుడు దేవుడు కోప్పడ్డాడు, ముచ్చట పడతాడు, ముద్దాడతాడు నిన్ను. శభాష్. నా గుండెల్లో ఏ భారం ఉందో నా కుమారుడా, నీ గుండెల్లో కూడా అదే భారం ఉందిరా. నా పిల్లల విషయంలో నాకే విధమైన బాధ ఉందో నీకు అదే బాధ ఉంది నాయన. నా కుమారి, నా పిల్లల విషయంలో నాకే వేదన ఉందో మా, నీకు కూడా అదే భారం ఉంది. నిజముగా నీవు వారిని ప్రేమించుచున్నావు, అందుకే వారి విషయంలో నీవు ఇబ్బంది పడుతున్నావు, చిరాకు పడుతున్నావు, కమాండ్ చేస్తున్నావు. నీ